తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న సహోదరి సోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసి నెమ్మదిలేని పరిస్థితుల్లో, భయంకర స్థితిగతులలో కూడా మీ కృప చేత నీ పిల్లలు మమ్మల్ని అందరినీ మీ కృపలో కాపాడి, మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆ శిలువ మీద పలికిన నాలుగవ మాటగా కొద్దిగా సమయం ఆలోచిస్తూ ఉండగా సమయోచితం నీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్టు సహాయం చేయమని, యావత్తీ కార్యక్రమాన్ని సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ విధంగా వేడుక చేయటం దేవుడైతే చక్కటి కృపను చూపారండి. ఈరోజు మనము ఆ శిలువలో పలికిన మాటలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం కనుక ఈరోజు క్రీస్తు ప్రభు ఆ శిలువ మీద పలికిన నాలుగవ మాటను మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదాం. వాక్యం చదువుకుందామండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 27:46 వచనాన్ని నేను చదువుతున్నానండి. మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివని అర్థము. అలాగే మార్కు సువార్తలో కూడా సేమ్ మాట ఉంటుందండి. 15వ అధ్యాయము 33వ వచనం, అక్కడ కూడా ఈ మాట చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు విడిచితివని అర్థం. అంటే ఇక్కడ ఏలీ ఏలీ అన్న, మార్కులో ఎలోయి ఎలోయి అన్న ఒకటే అర్థం అండి. ఏంటంటే ఇక్కడ ఏలీ ఏలీ అన్న మాటకి హీబ్రూ పదం, దాని అర్థము ఇక్కడ ఎలోయి ఎలోయి అన్న అరమిక్ పదం. ఈ 2 పదాలకి, హీబ్రూ పదానికి అరమిక్ పదానికి అర్థమైతే మాత్రం ఒకటే, భావం కూడా ఒకటే. అంటే నా దేవా నన్ను చెయ్యేందుకు విడనాడుతువి అని అర్థం. కనుక ఇక్కడ మనం బాగా ఆలోచించదగ్గ విషయం, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అనే విషయాన్ని బాగా మనం ఆలోచించేయాలి. ఎందుకంటే ప్రియమైన వర్లరా, యేసు ప్రభు జీవితంలో ప్రారంభం నుండి కూడా తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లు కానీ, ఆయన్ని ప్రక్కన పెట్టినట్టుగా ఆయనకు దూరంగా ఉండినట్లు కానీ ఎక్కడ మనకు కానిరాదండి. ఆ యేసు ప్రభు కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నాకు అది ఏదైతే చెప్పాడో, ఏమైతే చేయమన్నాడు అదే చేస్తున్నాను, అదే చెప్తున్నాను అని అంటూ అనేక పర్యాలు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఈ మాటలు పలుకుతూనే వచ్చాడు. కానీ ఒకనొక సందర్భంలో యేసు పలికిన మాట ఏంటంటే, నేను మాత్రం ఒంటరిని కాను అంటాడు. ఏంటో మాట చదువు చూడండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనం అండి. అంటే మాట ఎందుకు చదువుతున్నామంటే, యేసు ఒంటరివాడు కాడు అని తనే చెప్తున్నాడు. ఎలాగా చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. బాగా గమనించాలి. ఆయన తోడున్నాడు అంటే దాని అర్థము ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నా కనుక నాకు ఆయన తోడున్నాడు. ఎవరైనా ఆయనకి ఇష్టంగా ప్రవర్తించేంత సమయము తోడుంటారు, ఆయన చెప్పేది వింటారు, ఈయన చెప్పేది ఆయన కూడా వింటారు. చక్కగా ఇరువురి మధ్య బంధుత్వం చక్కగా నడవటానికి అవకాశాలు ఉంటాయి. అందును బట్టి ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడు విడిచిపెట్టడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఆయనే ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎప్పటిదాకా? ఇదిగో ఈ శిలువ మరణం దాకా అనుకున్నాను. విడిచిపెట్టలేదు అంటున్నాడంటే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు విడిచిపెట్టవచ్చు ఈ మాటను బట్టి కూడా.
కనుక మనం ఆలోచించేది ఏంటంటే ఆ యేసు ప్రభువును విడిచిపెట్టే టైంకి పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక మాట చూద్దాం. కనుక ఆయనను అప్పటికి శిష్యులందరూ విడిచిపెట్టి పారిపోయారు. యోధానేమో అమ్ముకుంటానన్నాడు, అమ్మేశాడు. పేతురేమో ఆయన ఎరుగను బొంకుతానన్నాడు, బొంకేశాడు. ఇక యూదేమో రేపటి కాల సమయంలో ఆయన అసలు నేను నమ్మనన్నాడు. ఇలా ఇట్టి పరిస్థితుల్లో ఒకనొక సందర్భంలో ఆయన అనుభవించాడు. రెండోది, నిన్న మూడో మాటలో మాట్లాడుకున్నప్పుడు భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన బంధుత్వాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే కట్ చేసుకున్నాడు, కట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ శిలువ మీద నుండి ఆయన మరణానికి వెళ్ళిపోతాడు కనుక భూలోకానికి శారీరకంగా ఉండలేడు, ఇంకా లేదు. దాన్ని బట్టి ఆ స్థానాన్ని యోహాన్ గారికి ఇచ్చి ఆ తల్లిని కొడుకు ఈయనని చెప్పి మొత్తం మీద ఆ శరీర బంధుత్వాలు ఈయన కట్ చేసుకున్నాడు. అంటే టోటల్గా ప్రజలందరూ ఆయనని వదిలేసి ఒంటరివాడిని చేశారు. ఆ టయానికి యేసు 4వ మాట పలికే టయానికి చాలా అన్ని విధాల యేసును విడిచిపెట్టేసి ఒంటరి వాడిని చేసినట్లుగా మనకు కనబడుతుంది. యేసు ధైర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు మాట చదువుకున్నాం కదా, నేను ఒంటరి వాడిని మాత్రం కాను, నన్ను పంపిన తండ్రి నాకు తోడై ఉన్నాడు కనుక నన్ను ఒంటరిగా ఎప్పుడు నన్ను విడిచిపెట్టడు. అంటే అంతవరకు జరిగిన పరిస్థితులు అన్నింటిలో కూడా నిజంగానే తండ్రి దేవుడు ఆయన విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? సహజంగా దేవుని యొక్క చిత్తంలో విడిచిపెట్టడానికి, ఆయన దూరం అవటానికి, ఆయన కరెక్ట్గా తోడై ఉండి తన భక్తులు నడిపించడానికి ప్రతిదానికి ఒక కారణం ఉందండి. అవునంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో ఒక మాట తీసుకొని ఆ దైవ సంబంధం దగ్గరికి వచ్చి క్లుప్తంగానే ముగించుకుంటాను ప్రయత్నించాను. లోకంలో మనకి ఇష్టమైన వాళ్ళు ఉండారనుకోండి, మనకు అప్పుడు ఎలా బెల్లంలాగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది చేస్తాం, మనం చెప్పింది వాళ్ళు చేస్తారు, చాలా చక్కగా ఉంటుంది పరిస్థితి, అన్యోన్యంగా ఉంటుంది. కానీ ఒకనొక సమయంలో మనకు వాళ్ళు అనుకూలంగా లేరనుకోండి, మన మాట వినలేదనుకోండి, అప్పుడు మనకేమవుతారు? వాళ్ళు అల్లం అయిపోతారు. వాళ్ళు చెప్పిన మాట మనం వినము, ఇక వాళ్ళ మీద మనకి విరక్తి కలుగుద్ది, వాళ్ళు సహాయం చేయలేని పరిస్థితి కూడా ఉండదు. తెలియని రీతిగా ఆటోమేటిక్గా దూరపరిచేస్తాం. మనకు అనుకూలమని చెప్పు దగ్గర పరుచుకుంటాం, మన ఇష్టం నెరవేర్చుకుంటే వాళ్ళతో మనం పని చేయించుకుంటానికి. మనకి ప్రతికూలంగా ఉంటే వాళ్ళు మనకెందుకు అబ్బా అని అనుకుని వేడం పెట్టేస్తాం. ఇది లోక తీరు. లేదు ఒకరికి కష్టము నష్టం కలిగిందనుకోండి, మనకు అనుకూలమైతే సహాయం చేస్తాం, లేదనుకుంటే విడిచిపెట్టేస్తాం. లేదు మరొక రకంగా చూస్తే అతనికి కలిగినటువంటి భయంకర నలతో కలతో కరుణ లాంటిది కలిగిందనుకోండి, ఒక్కో సందర్భంలో లోక సంబంధంగా అతనే దూరంగా ఉంటే ప్రయత్నం చేస్తాడు, లేదా తన బలహీనతను మనమే దూరం పెట్టేస్తాం. ఇలా దూరం పెట్టడానికి ఇటువంటి కార్యాలు లోకంలో జరుగుతున్నాయి. అనుకూలమైతే దగ్గర, ప్రతికూలమైతే దూరం పెట్టేస్తాం. ఇది లోక సంబంధమైనటువంటి పరిస్థితి. యేసు ఎప్పుడు కూడా దేవునికి ప్రతికూలంగా ఏ పని చేయలే. అందుకే యేసు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా దేవుడు నాకు తోడుంటాడు, ఎందుకంటే నేను ఆయన చెప్పిందల్లా ఆయనకి ఇష్టమైనవి నేను చేస్తున్నా, అప్పుడు నాకు కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇస్తాడు ఆయన అన్నట్టుగా ఘంటాపదంగా నొక్కి చెప్తున్నాడు. ఈ విషయాన్ని కొద్దిగా బైబిల్లో మనం తీసుకెళ్తే, ఇప్పుడు లోక సంబంధంగా ఒక మాట చెప్పాను, అనుకూలమైతే ఒకటి, ప్రతికూలమైతే మరొకటి అన్నట్టుగా. ఇప్పుడు యేసు అనుకూలంగా ఆయన చిత్తాన్ని అన్ని విధాలు అనుసరిస్తూ ఉన్నా, ఆయనకి ఎటువంటి ఎటువంటి ఇబ్బందికరమైన కార్యం చేయకపోయినా, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇష్టకరమైన కార్యం చేసిన కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టి మరో రకం చూస్తే అందరూ అన్ని పరిస్థితులు విడిచిపెట్టేసిన నా తండ్రి ఉన్నాడు కదా ధైర్యంతో ఆయన ఉంటే, ఇప్పుడు ఆయన కూడా విడిచిపెట్టేశాడు, ఆయన కూడా వదిలేస్తాడు. అంటే ఇప్పుడు టోటల్గా ఒంటరి వాడైపోయాడు యేసు. అన్ని విధాలు అన్ని పరిస్థితులకి దూరం అయిపోయాడు. అక్కడ అందరూ ఉంటున్నారు, ఆ శిలువ చుట్టూ అందరూ ఉన్నారు. అంత కొద్ది సమయం క్రితమే తల్లి అన్న చూస్తుండేది, ఆ తల్లిని తీసుకుని యోహాన్ గారు వెళ్ళిపోయారు. ఒంటరి వాడైపోయాడు. బైబిల్ చెప్తున్న మాట, వారిలో ఒంటరి అయినప్పుడు 10,000 మందిని 100,000 మందిని చేస్తానన్నట్టు వాక్యం కూడా ఉంది. మరి ఈయన ఒంటరి వాడైపోయిన పరిస్థితిని బట్టి ఆ సందర్భంలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, యేసు తండ్రి అని అనేక పర్యాలు పలికి 3 పర్యాలు ఎన్నో తండ్రి తండ్రి అంటూ పలికాడు ఈ మాటల్లో 3 పర్యాలు. ఇప్పుడు మాత్రము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అంటున్నాడు. అంటే ఈ చెయ్యి విడనాడటం యేసుకి అర్థమైపోయింది. అక్కడికి
గతంలో ఉన్నంత పరిస్థితి అన్నిటి కూడా తండ్రి దేవుడు తనతో తోడున్నట్లుగా నడిపిస్తున్నట్లుగా గ్రహింపుతోనే ముందుకెళ్ళినట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు పరీక్షకి ఆయన నిలబెట్టాడు. మొత్తం మీద నెగ్గిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచర్య చేశాయి. ఓకే. సెకండ్, గెత్సెమని తోటలో తను తాను సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుని ఒక విషయానికి వెళ్తాను కదా, తను తాను వేదన దుఃఖంతో తను తాను గెత్సెమని తోటలో బాధపడుతున్నప్పుడు ఈ గిన్నె నా ఎదురు తొలగించు తండ్రి అన్నప్పుడు మొత్తం మీద గిన్నె తొలగించలేదు, తనకున్న పరిస్థితిని ఆ వేద నుండి తప్పించలేదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ బాధలో ఉన్నటువంటి ఆయన ఓర్చుకుంటానికో దాని బలహీన స్థితిలో ఉన్నందుకు బలపరచడానికి దూతను పంపించాడు. ఓకే. ఇప్పుడు ఈ యొక్క శిల మీద ఉన్నప్పుడు యేసు ఆయన అడుగుతుంటే సమాధానం లేదు. నన్ను ఎందుకు విడిచిపెట్టే తండ్రి, ఇన్ని రకాలుగా నీ పని ఇంత ఇష్టకరంగా చేసుకుంటూ వస్తున్నాను కదా, మరి ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు అని బిగ్గరగా కేకలేస్తున్నాడండి. ఈ 7 మాటల్లో ఇంత బిగ్గరగా గట్టిగా పలికినటువంటి మాట ఇది ఒకటేనండి. ఎవరితో? అక్కడ ఉన్న ప్రజలతో కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వీళ్ళందరి కారణం ఇదైంది అని అనట్లేదు. కనుక తండ్రితో బిగ్గరగా ఈ కేక వేసి చెప్తున్నాడు. ఎందుకు ఈయన అంత బిగ్గరగా పలికాడు? ఎందుకు యేసు తండ్రి దేవుడు యేసును చెవిడిచిపెట్టాడు? ఈ ఒక్క మాట కానీ మనకు అర్థమైతే రేపు నీకు నాకు కూడా కొన్ని పరిస్థితుల్లో ఒక అవగాహన కలిగి ఎదురవుతున్న సమస్య కావచ్చు, స్టిల్ ఇప్పుడు కుండతను అనుభవిస్తున్నటువంటి వేదంతో కూడిన ఇబ్బంది అయినా కావచ్చు, రాబోదని ఎలా ఎదుర్కొంటానికైనా సిద్ధపాటు అయినా కావచ్చు. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆ యేసు ప్రభు ఎందుకు అంతగా గట్టిగా కేకేశాడంటే ఇప్పుడు దాకా తండ్రిని దేవుడు తోడు ఉన్నాడు, ఇప్పుడు లేడు కనుక ఆయన మానవ మాతృగా ఉన్నాడు. కనుక మానవ మాతృగా బాధ కలిగినప్పుడు ఇలాగే చేస్తారు, మొరపెడతారు, గట్టిగా వాళ్ళ బాధనంతా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తాడు. ఇశ్రాయేల్ చేతంతా కూడా ఇలాగే చేశారు. ఇశ్రాయేల్కి కష్టం వచ్చినా నలతో వచ్చినా ఇది వచ్చినా ఆనాటి కాలంలో మందిరానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకుంటమే, దేవునితో చెప్పుకోవటమే, విడిపించు, కాపాడు, రక్షించు అని అంటూ, అలాగే దేవుడు చేసిన మేలు కూడా కృతజ్ఞతగా అక్కడికి చెప్పుకునేటువంటి వారు. ఆ సందర్భంలో మరి కష్టం కలిగినప్పుడు దావీదు గారు ఒక కీర్తన రాశారండి. 22వ కీర్తనలో ఏముందంటే అక్కడ సందర్భంలో ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుతూ వద్దామండి. ఈ మాటనే యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. దావీదు గారు ఆ సందర్భంలో రాసినటువంటి ఆ కీర్తనని దావీదు కుమారుడిగా ఉన్నటువంటి యేసు అదే కీర్తన అంటే పాత నిబంధన భక్తులందరికీ 150 కీర్తనలో పాటల పుస్తకాలండి. అవి పాటల పుస్తకం ఆ కీర్తన పాడుకుంటమే వాడు, మనం చదువుకుంటున్నాం, అదే తేడా. ఓకే. 22వ కీర్తన చూడండి. అక్కడ ఏమున్నదంటే ప్రియమైన వాళ్ళరా, 22, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. అంటే నా మాట వినట్లేదు. ఎందుకని తండ్రి? ఇదంతా కూడా ఈ క్రీస్తు ప్రభుని గురించే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని దావీదు గారు క్రీస్తు ప్రభువుకి రేపు జరగబోతున్న సంఘటనని మరి ప్రవచించినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాటనే ఎత్తి పలుకుతున్నాడు యేసు. ఏమని? నా దేవా నన్నేల విడనాడితివి, ఎందుకని నన్ను త్రోసివేసి? ఏంటి నేను చేసిన తప్పేంటి? నేను ఇబ్బంది పెట్టించాను నీకు? అసలు ఏనాడన్నా నీ యొక్క ఆజ్ఞ నేను మీరేనా? నీకు ఆయాసకరపరుస్తున్న జీవితంలో ఒక్కటైనా ఉందా? ఎంత కష్టమైన, శోధనైనా, వ్యాధైనా, కలతైనా అన్నీ సహించుకుంటూ నీకు మహిమ తెచ్చేవాడిగా, నేను సంతోషపరిచేవాడిగా నా జీవితం అంతా ఈ చివరిదాకా నడిపించుకుంటూ ఇచ్చాను కదా తండ్రి. ఇట్టి పరిస్థితులు అందరూ వదిలేసినప్పుడు నువ్వు కూడా వదిలేస్తే నా పరిస్థితి ఏంటి? నేను తాలుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని అంటూ గట్టిగా బిగ్గరగా దేవునికి మొరపెట్టాడు. అంటే ప్రార్థన చేశాడు, తన బాధను చెప్పుకున్నాడు. ఏదైనా తీసుకో. కనుక నాకు కావాల్సిన మాట, ఎందుకు ఈ రోజున ఇట్టి స్థితి నీకు నాకు కూడా కలగొచ్చండి. నీకు కలగొచ్చు. ఒకవేళ నీకు అనుకూలంగా చెప్పు, అన్ని రకాలు చేస్తారు. ఒకవేళ మన మీద ఇందాక చెప్పాను, మన మీద అనుకున్నట్టుగా ఉంటే, మన మీద రివర్స్ అయ్యారంటే అందరూ దూరం అయిపోయిన పరిస్థితి వస్తుంది. అట్ ద సేమ్ టైం నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా నీతోనే ఉంటారు, కానీ నేను ఎవరు పట్టించుకోరు. ఇదంతా నా వాళ్ళే అని చెప్పుకుంటావు. చిత్రమైన తెలుసా,
నువ్వు పడుతున్న బాధ వాళ్ళకి అవసరం లేదు. నువ్వు అన్ని వస్తువులు బాగుండి ఈ శ్రమలు లేకుండా ముందున్నప్పుడైతే అందరికీ నువ్వు అవసరమే, అన్నీ చేయించుకున్నావు. చిత్రం ఏంటంటే నీకంటూ ఒక సమస్య కష్టం వచ్చేటప్పటికి నిన్ను అందరూ వదిలేసారు. ఇదే దేవుడు ఒక పాఠాన్ని నేర్చుకోమంటున్నాడు. అన్నీ కలిగి ఉన్నప్పుడే, అన్ని పరిస్థితులు కలిగి ఉన్నప్పుడే దేవి చిత్తమేంటో తెలుసుకొని ఆయన కొరకు బ్రతకటం నేర్చుకున్నాడు మనిషి. అంటే ఇక్కడున్న పరిస్థితులను ఏదో ఒక రోజు నీకు తెలియకుండానే అవి టక తెగిపోతాయి, విడిపోతాయి, రాలిపోతాయి, వెళ్ళిపోతాయి. ఈ లోపుగానే ఆ క్రీస్తు యొక్క చిత్తాన్ని, ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని క్రీస్తు ప్రభు నెరవేర్చిన రీతిలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీకు కూడా అందరూ విడిచిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. ఆయన అడుగుజాడలో మనం ఉంచిపోయాడు అంటాం కదా. ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం కనుక ఆ నీతిని మనం ప్రకటించేటప్పుడు అవినీతి లోకంలో అవి ఎందుకు రావు? బంగారులాగా వస్తాయి. కానీ నీ లెవెల్కి తగ్గట్టుకు వస్తాయి. అలా క్రీస్తు ప్రభులోకి వస్తాయని చెప్పట్లే. కనుక నా ప్రియమైన వర్లరా, ఆలోచించేలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది మాటలు ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ప్రియమైన దేవుని పిల్లలరా, దేవునికి చిత్తాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఆ యేసు ప్రభుని ఆ తండ్రిని దేవుడు ఎందుకు వదిలేశాడు అన్నది మెయిన్ పాయింట్గా తీసుకొని మనం ముందుకెళ్ళి ఈ మాటలు ముగించుకోవటానికైతే సిద్ధపడతామండి. ఇక్కడ బాగా మనం గమనించదగ్గ విషయం ఇదే. ఒక్కొక్కసారి నిన్ను కూడా మరొకసారి చెప్తున్నా, అందరూ విడిచిపెట్టే పరిస్థితులు వచ్చేది సోదరా. ఎప్పుడో తెలుసా? నీ కష్టకాలంలో, నీ దుఃఖకాలంలో ఇదైపోతారు. కనుక భక్తులైనటువంటి వారి జీవితాల్లో మరి దేవుడు కొన్ని విషయాల్లో అన్నీ కూడా ఇలా దూరం అయిపోయిన సంఘటనలు చాలామంది జీవితాల్లో ఉన్నాయండి. ఆ భక్తులైన జీవితం ఒకరినిద్దరు మనం జ్ఞాపకం చేసుకుని యేసు దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని కొద్ది సమభాగాల్లో మరి సవరణ చేసుకొని అవి మన జీవితానికి అప్లై చేసుకొని ముగించుకోవటానికైతే సిద్ధపడతామండి కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమి చేయకపోయినా అన్నీ ఆయన చిత్తానుసారం జరిగించిన తండ్రిని దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? పరీక్ష అనేగా, లేకపోతే టెస్టింగ్ అనే కదా. అసలు ఎలా ఉంటుంది? ఆ శరీరం నేనే తప్పుకుంటే ఈయన నా చిత్తాన్ని నెరవేరుస్తాడు లేదని ఒక పరీక్షగా తీసుకోండి. అలాగే మరొకసారి వెనక్కి వెళ్తాం, పాత నిబంధనలోకి వెళ్ళొద్దాం. ఎలాగంటే యోబు గారి చరిత్ర మనందరికీ తెలుసు కదా. తెలుసు. ఆయనకేంటి, ఏం తక్కువ? ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆ దేశంలోనే యోబు లాంటి వాడు లేడు. ఎలాంటి వాడు లేడు? నీతిమంతుడు, భయభక్తి కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిని అనుసరిస్తూ నడిచేటటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, యాజ్ ఎ గుడ్ క్వాలిఫికేషన్. ఇట్టి స్థితి కలిగినటువంటి ఎవ్వరూ లేరు అని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన ఆయనకి ఏ కొద్దువో కొత్తలకి దేవుడికి సమృద్ధి అని దేవుని ఇచ్చాడు. దేవుని సన్నిధి తోడు ఉంది, చుట్టూ కంచె వేసి కాపాడుతున్నాడు. మరి ఆయనకి ఎందుకు వచ్చింది సమస్య? ఆయనకి ఎందుకు ఆ యొక్క కాపుదల నుండి ఆ కాపుదల తీసేసి ఊరుకున్నాడు? ఈలోపు దుష్టుడు వచ్చి ఇంత ఆ క్రిటికల్ పొజిషన్ తీసుకొచ్చాడు అని అంటే భార్య ఏమో చచ్చిపోరాదా అని అంది. చూడండి, తనలో సగభాగం, పిల్లలేమో చనిపోయారు, తనకున్న ఆస్తి పాస్తులు అన్నీ పోయినవి, ఆ యొక్క పుండ్లు కురుపులతో గోపుకుంటున్నాడు. కానీ మాటల ద్వారాగా దేవుడు నాకు పాపం చేసినంత అన్యాయం చేశాడు ఏంటని నోటంటూ ఒక మాట కూడా పలకలే. భార్య యథార్థతలో చచ్చిపోరాదని న్యూనతగా మాట్లాడింది. మరింత కుమిలిపోయి ఉంటాడు. అందరు విడిచిపెట్టి ఒంటరివాడైపోయాడు. అట్టి స్థితిలో కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు కనుక, బేష్, నేను పెట్టినట్టు పరీక్షలు నువ్వు నెగ్గావు కదా, నేను పెట్టినట్టు పరీక్షలు నువ్వు నెగ్గావు. అక్కడ సాతాను ఓడించి నువ్వు నా బిడ్డగా చేయటానికే నేనేం చేసింది తెలుసా? పరీక్ష పెట్టి ఆ చుట్టూ వేసిన కంచిని తీసినబ్బా అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. నువ్వు ప్రయోజకుడు ఓడే రెండంతలు దేవుని. అప్పుడు యోబు గారికి ఏమొచ్చింది? గెలిచాడు కనుక, దుష్టుడు ఓడిపోయాడు కనుక ఆ ఉన్నదానికి రెండంతలు దేవుళ్ళు ఇచ్చి బేష్ అనే బహుమతిగా వచ్చినట్లుగా మనకు కనబడుతుంది కదా. ఇక తర్వాత తన పిల్లలంత అందగత్తులు కానీ ఆ యొక్క పరిస్థితి కానీ తనతో సాటి పోటీ ఎవరు లేనట్టుగా తన జీవితం గడిచినట్లుగా మనం చూస్తాం బైబిల్ చరిత్రలో. మరి ఇప్పుడు అంతగా తీసేడు అంటే ఇప్పుడు ఇన్ని ఇచ్చిన దేవుడు ఎలా ఇన్ని రకాలుగా తీసేడంటే ఎన్నో రకాలుగా మాట్లాడినారు స్నేహితులు. ఏటికి చెలించలేదు. కానీ ఇచ్చినవాడు తీసుకుంటానికి అర్హుడు.
ఇచ్చినవాడు నేను అనుభవిస్తున్న తీరు తీసేసినా నేను ఉంటానా లేదని పరీక్ష పెడతానికి సమర్థుడు. నన్ను పరీక్షించటానికి, ఆ పరీక్ష ద్వారా నన్ను ఉన్నత దశను తీసుకెళ్ళటానికే వచ్చింది తప్ప కావాలి అని, ప్రేమ లేదని, నన్ను ఏదో కొట్టాలని కాదు అన్నట్లుగా యోబు గారి ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక క్రీస్తు ప్రభు ద్వారా ఎందుకు పెడుతున్నాడో అక్కడికి వెళ్ళే ముందుగా ఇప్పుడు మనల్ని పరిశీలన చేసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నీకు నాకు కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి కదా, ఎదురుతున్నాయి. వీటి ద్వారా మరి వీటి పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటున్నాం, దేవుడు ఏంటి నాకు ఇంత అన్యాయం చేశాడు, దేవుడు ఏంటి నా పని ఎలా పెట్టేశాడు, నాకు సహాయం చేయట్లేదు అనుకుని ఎన్నో పర్యాలు ఇచ్చినప్పుడు ఆయన గుర్తించము, ఇవ్వనప్పుడు లేకపోతే ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు, లేకపోతే మనం చేసుకునే మన నెత్తి మీదకి వచ్చినప్పుడు గ్రహింపు లేకుండా దేవుణ్ణి తులనాడేటట్టుగా మాట్లాడతాం. కరెక్ట్ కాదు. యోబు గారి ద్వారా మనం నేర్చుకున్నాలి. అంటే బైబిల్ చరిత్రలో నీతిగా యథార్థత బ్రతికినప్పుడు అసలు దేవుడు వారిని విడిచిపెట్టలే. నీతిగా బ్రతికిన ఆయనకి పరీక్ష పెట్టాడు అని యోబు గారిని చూసాం. 1. 2, నీతిగా యథార్థతగా బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు పాత నిబంధనలు ఎవరిని వాళ్ళు విడిచిపెట్టలే. ఎవరో యోసేపుని విడిచిపెట్టాడా, దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోను విడిచిపెట్టలే. ఎందుకు? తన ఇష్టాన్ని నెరవేర్చడానికి వాళ్ళు నిలబడ్డారు దేవుని తరపున. వారి కష్టమైన కలతైన ప్రాణం పోవటానికి తెగించి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటటానికి వాళ్ళు దేవుని తరపున నిలబడ్డారు. కనుక వారు మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఆ కలిగిన కష్టాన్ని అగ్నిగుండం నుండి ఇటు సింహాల బోన్లో బయటికి తీసి ఏ యొక్క అధికారులైతే వారిని శిక్షించడానికి ఇష్టపడ్డారో అదే అధికారి చేత ఆ ప్రజలను పరిపాలించే పాలకులుగా అధికారులుగా నియమించేటట్టు దేవుడు చేయలేదా? వాళ్ళు విడిచిపెట్టలే. ఇక్కడ దేవుని చిత్తం జరిగిస్తున్నప్పుడు షడ్రక్ మెషక్ యోసేపుని విడిచిపెట్టలే. యోసేపు కూడా అన్ని శ్రమలే, అన్ని పరిస్థితులు దేవుడు తోడు. జైల్లోనా, పొతిపారింట్లోనా, లేకపోతే తన ఉద్యోగం వచ్చిన పరిస్థితుల్లోనా, మొత్తం మీద ఐగుప్తు సింహాసనం ఎక్కాడు కదా. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలే. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆ తోడు నీతియత్వం బట్టి వాళ్ళ దశలోకి వెళ్ళారు. ఇది 2. 3, భక్తులైనటువంటి వారు ఆ నీతి విధానంలో నడిచేటట్టు దేవుడు కృపనిచ్చినప్పుడు వాళ్ళు కానీ నీతిని తప్పి నడిస్తే తప్పనిసరిగా దేవుడు వారికి దూరం అయిపోతాడు. వారికి కలిగిన పరిస్థితులను దూరం చేస్తాడంటే సందేహం లేదు. మూడో మాట, ఎవరో సంసోనుగా దేవుడు ఇచ్చిన కృపను దుర్వినియోగపరుచుకున్నాడు. భయంకర శిక్ష, గుడ్డివాడైపోయాడు కదా. ఓకేనా? సౌలుకి మొదటి రాజుగా దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు. చివరాఖరికి తన దేవుడు విడిచిపెట్టేస్తే భ్రష్టుడైపోయి ఆఖరికి తన ఖడ్గం మీద తను పడి ఆత్మహత్య చేసుకునేటువంటి తండ్రి కొడుకు అయిపోయినట్టుంది కదా. అంటే 3 విషయాలు నీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇది మన జీవితంలో కూడా అప్లై చేసుకున్నా. నీకు కలుగుతున్న దేవుడు విడిచిపెట్టాడు, లేకపోతే కొడుతున్నాడు, లేదా చేస్తున్నాడు అనేది మాటల్లో ఈ 3 భాగాలు నువ్వు ఎక్కడున్నో చూసుకో. అందుకే జరుగుతుందని గుర్తిస్తే ధన్యుడివి. ఇప్పుడు యోబులాగా కలిగిన దానికి శ్రమలో ఓర్చుకునే తత్వంలో ఉండవా? ఫెయిల్ అవుతున్నావా? లేక నీతిగా నడుస్తూనే నీతిమంతత్వంలో కలిగిన కష్టాలన్నీ కూడా ఆయన చిత్తాన్ని జరిగిస్తుంటే దేవుని విడిచిపెట్టుకుని అందరం వెక్కిస్తాడనేటువంటి నీతిలో నువ్వు ఉంటున్నావా? లేదా దేవుడిచ్చి నీకు ఇచ్చిన సౌఖ్యాన్ని కోల్పోయి ఆ యొక్క సంసోన్లాగా, సౌల్లాగా, ఇంకా అనేక మంది భక్తుల్లాగా పోగొట్టుకుంటున్నావా అనేది నీకు నువ్వు అర్థం చేసుకుంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ 3 ఆయన ఏం చేసాడని తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు? నా మాట అర్థమవుతుందండి. తండ్రిని దేవుడు విడిచిపెట్టాడు, బాగా గమనించాలి. ఇప్పుడు తండ్రిని దేవుడు ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? ఈ 3 యథార్థత లేదా? ఉంది. ఆయన చిత్తం జరిగిస్తున్నాడు. లేదు, ఒకవేళ ఆయన చిత్తం జరిగిస్తున్నప్పుడు కాపాడలే. లేదు, ఇప్పుడు ఆయన చిత్తం జరిగించకపోతే ఆయన దూరం అవ్వాలి అలా అనుకోనాలా? లేదా చిత్తం జరిగించాడు కనుక యోబులాగా యేసుకి పరీక్ష పెట్టాడు అని అనుకోనాలా? చెప్పండి. పరీక్ష పెట్టాడు అని అనుకుంటమే న్యాయంగా ఉంది. అందరూ విడిచిపెట్టినా అన్నీ పోయినా ఈయన నా బిడ్డగా, నా కుమారుడిగా తనున్న ఎదుటి మన పందెంలో ఓపికతో జయిస్తాడా లేదా అని ఫైనల్ ఎగ్జామ్ అది పాస్ అయితే విన్, అంతే కదా. కనుక అక్కడ కూడా ఆ సందర్భంలో యేసుని తండ్రిని దేవుడు తన చేతిని విడిచిపెట్టేసాడు. అప్పుడు బిగ్గరగా అరుస్తున్నాడు. ఎవ్వరు లేరు, ఆయనకి ఎవరు లేరు, చుట్టూ అందరూ ఉన్నారు ఒక రకంగా. కానీ అందరూ ఆయన గేలిపరిచినటువంటి వారు, ఆయనకి హింస పెట్టినటువంటి వారే.
ఆయన దోషిగా గుర్తించినటువంటి వారే, పుట్టినటువంటి దూషించినటువంటి వారు, ఉమ్మూసినటువంటి వారే. కానీ అట్టి స్థితిలో ఈయన కూడా అన్ని బంధాలు తెంపేసుకొని ఇక కొద్ది సమయంలో నేను కూడా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా అనేటువంటి ఆనంద లేదా ఆ బాధలోనే సరే వెళ్ళిపోతున్నటువంటి తృష్ణతో ఆయన ఎదురు చూస్తుంటే ఒక పిడుగులాంటి వార్త, పిడుగులాంటి సంఘటన ఆయన జీవితంలో పడింది. వెంటనే దేవుడు తన చేతిని విడిచిపెట్టినట్లు యేసుకి అర్థమైపోయింది. ఎలా ఎలా ఈ పరిస్థితి అని ఆయన మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, అడిగాడు. తండ్రి దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఏం చేయాలి, ఏం చేయాలి? ఆ ఒంటరి పోరాటంలో మునుగుతూ మొరపెట్టాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అడగటం తప్పు అని నేను అనట్లే. యేసుని గురించి ఒక మాట, యేసు ప్రభు వచ్చింది ఎందుకు? చనిపోటాకే కదా. ఆ గెత్సెమనేటువంటి ఆ యొక్క బేత్బేగా నుండి గాడిద మీద వచ్చి మొత్తం మీద జరుగుతున్న స్టోరీ అంతా చనిపోవటానికే కదా. తన మరణాన్ని గురించి యేసు అనేక పర్యాలు చెప్పాడుగా, చెప్పాడు. మరి ఇప్పుడు చనిపోయే గడియ వచ్చినప్పుడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడిగా తన చేయని కానీ విడిచిపెట్టకపోతే యేసు చనిపోతాడా? ఆయన చేతిలో నుండి తీసుకెళ్ళగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటుందా? విడిపించగలిగే కానీ పట్టుకెళ్తాం కానీ ఎవరన్నా మరి విమోచించడం కానీ ఎవరి వల్ల వద్దా? ఎవరి వల్ల కాదు. కనుక అందుకే యేసుని చేయి విడిచిపెట్టాడు. తాత్కాలికంగా కొన్ని గంటలు మాత్రమే. మాట అర్థమవుతుందండి. అలా విడిచిపెట్టకపోతే యేసు చనిపోడు. బాగా అర్థం చేసుకోండి. అలా విడిచిపెట్టబట్టే యేసు చనిపోయాడు. ఒకటి, అలా విడిచిపెట్టకపోతే బాగా విడిచిపెట్టేసాడు అనుకోండి, పట్టుకున్నాడు అనుకోండి, అలాగే పట్టుకున్నాడు. విడిచిపెట్టబట్టే యేసు మరలా చెప్తాడు, విడిచిపెట్టబట్టే, వదిలేయబట్టే యేసు చనిపోయాడు. ఆ తండ్రి ఆ కుమారుడి మీద పెట్టుకున్నటువంటి ఆ సంకల్పం అంతా నెరవేర్చబట్టడానికి అవకాశం ఉంది. లేదు, ఒకవేళ యేసుని విడిచిపెట్టకుండా పట్టుకున్నాడే అనుకో, అప్పుడు యేసు పరిస్థితి ఏంటి? యేసు ఒక అబద్ధికుడు అవుతాడుగా. ఆయన చెప్పిన ప్రవచనాన్ని ఆయన నెరవేర్చలేని స్థితిలో పలికేశాడు ఈయన. మరి ఆయన చనిపోతానన్నాడు, మరలా చనిపోకుండా ఇదిగో ఇలా మిగిలిపోయాడు. ఒక ప్రవక్త అనుకున్నారు, ఏలి అనుకున్నారు, ఇటు రోషం కలిగినటువంటి అనుకున్నారు. మరేంటి ఈయన ఏంటి ఇలా తండ్రి చేయి విడిచిపెట్టకపోతే ఆయన చనిపోడు కదా, అలా మిగిలిపోతే తను పలికినట్టు ప్రవచనం నెరవేర్చబడదు. 2, 3 ఏమవుతుందో తెలుసా? అలా చనిపోవటం కారణంగా ఆ చేయి విడిచిపెట్టడం కారణంగా ఈయన చనిపోయినప్పుడు ఆ తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడుతుంది. ఈయన పలికిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. అనాదికాల సంకల్పంలో తండ్రి యొక్క దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడుతుంది. ఒక్క దెబ్బకి 3 పెట్లు అన్నట్టుగా. అందుకే యేసుని తండ్రి అయిన దేవుడు చేయించాడు. అప్పుడేం జరిగిందంటే ఆయన చనిపోవటం కారణంగా సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించబడింది. అందుకే యేసుని చేయి పట్టుకునే అంతవరకు కాపాడిన తండ్రి దేవుడు విడిచిపెట్టాడు. ఆ విరహ వేదన, ఆ బాధ అంతా కూడా ఏం చేశాడు? అనుభవించాడు. ఆ అనుభవించడానికి ఆయన పడినటువంటి బాధ ఎంతంటే ఆ యొక్క 3 మాటలు పలికేటప్పటికి పగటి కాలంలో పలికాడు. ఇదిగో 4వ మాట పలికేటప్పటికి ప్రియమైన దేవుని పిల్లలరా మొత్తం లోకమంతా చీకటైపోయింది. చీకటిలో పలుకుతున్న మాట ఇది. అంటే దేవుని యొక్క ఆ కార్యాలన్నీ కూడా, ముందు మాటలన్నీ ఆ దేవుని యొక్క కాపుదల ఎంతో గొప్పగా ఉంటుందో తను వాడుకుంటున్నట్టు సాధనానికి బిడకి ఆయన గొప్పతనం, ఆ యొక్క ప్రేమనురాగాలు ఎలా ఉంటాయో 3 మాటల ద్వారా తెలియపరిచి తన బంధుత్వం తెంపేసుకున్నాడు. బాగుంది. ఇప్పుడు 4వ మాటకు వచ్చేటప్పటికి పగటికాలం పలికిన 3 మాటలకి ఈ యొక్క రాత్రికాలం అంటే సూర్య అదృష్టమైపోయినట్టు పలికే 4వ మాటకి 2 డిఫరెన్స్. పగటి కాలానికి రాత్రి కాలానికి ఉన్న అంత డిఫరెన్స్ ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు యేసుని చేయి వదిలేయటము ఎవరికీ తెలియకూడదు. ఈయన కలిగిన బాధను బట్టి మొరపెడుతున్నాడు కనుక అని తెలియాలి. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఎవరికి కనపడకూడదు. ఇప్పుడు ఉదాహరణ, నీ ప్రాణం పోవటం నీకు కనపడద్దా? అందరూ ఉంటారు మనకైతే. ఆయనైతే చీకట్లో చేశాడు. అప్పుడు ఆ సందర్భంలో నీ ప్రాణం నా ప్రాణం పోవటం మనకు కనపడుతుందా? కనపడదు. కానీ కార్యం జరిగిపోద్ది. కానీ జరిగినట్టు తెలుస్తుందా? తెలుస్తుంది. మనం పోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఓకేనా? ఇంకోటి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ తొలిచూరులందరినీ చంపేస్తున్నాడు సంహార దూత వెళ్ళి. అప్పుడు దేశమంతా చీకటి కమ్మేస్తుంది. ఇస్రాయేలీలు మాత్రం ఇంట్లో బయటికి రాకూడదు.
వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడ ప్రశాంతి నిద్రపోతుండే. తొలిసూరులు అందరిని చంపుకుంటా వెళ్ళిపోయి తెల్లారులేసేటప్పటికి ప్రతి ఇంట్లో ఐగుప్తు ఇంట్లో శవం ఉంది. అంటే ఆ యొక్క దేవుడు చేసే కార్యాన్ని చాలా పర్యాలు చూడటానికి అవకాశం ఇవ్వడు, కానీ వినిపింప చేయటానికి అవకాశం ఇచ్చినట్లు ఇక్కడ మనం అనుకోనొచ్చా? అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట నేను వాడుతున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, సగము మానవుని కొరకు మానవుని విధానం బట్టి మాట్లాడితే, ఇక్కడ నుండి ఈ సగంగా చూస్తే ఆయన ప్రార్థన చేసుకుంటూ అనేక విషయాలు తన బాధను తను తండ్రి దేవునితో చెప్పుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. చెప్తూ చీకటి పడిపోయినప్పుడు ఈయన పలికే మాట వినబడుతుంది, జరిగే యాక్టింగ్ మాత్రం అక్కడ కనబడట్లే. అక్కడ ఇట్లా పట్టుకున్నటువంటి చెయ్య విడిపట్టు ఎవరికీ కనబడట్లే. కనబడనీకపోయినా అంటే దాని అర్థము అలా ఇలా వదిలేసాడు అని అంటే తప్పనిసరిగా మరికొన్ని గంటలు యేసుప్రభు చనిపోతాడు. చనిపోవాలి కనుక వదిలేశాడు. చనిపోయేటప్పుడు ఇదిగో ఆ తండ్రి ఇన్నాళ్ళు కాపాడి ఇక్కడ తీసుకొచ్చింది వదిలేసాడు అని ఆ ప్రాక్టికల్ వాళ్ళు కనబడనీయకుండా ఆ యేసుప్రభు ఏ మాట అయితే చెప్పాడు దాన్ని తను నెరవేర్చుకున్నట్లుగా, దీన్ని నెరవేర్చడానికి దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నట్లుగా లోకానికి తెలియాలి, కానీ ఆయన పట్టుకున్న దాన్ని ఎలా విడిచిపెట్టాడు అని వాళ్ళకి తెలియవసరంలే. అందుకే చీకట్లో జరిగింది. అది ఎవ్వరికి చూడవసరంలే, కనబడవసరం. వినిపింపజేసాడు కానీ కనబడనిలే. ఆ 1, 2, 3 మాటలైతే వినిపింపజేసాడు, అట్ ద సేమ్ టైం కనబడేట్టుగా కార్యక్రమాలు కూడా జరిగించాడు. ఏమండి, కనుక ఒకవేళ యేసు చెయ్యి మరి పట్టుకొనే ఉంటే ఇంకో మాట, పరదైసు నువ్వు వస్తావని రెండవ దొంగ చేసిన వాగ్దానంలో కూడా యేసు ఫెయిల్ అయిపోతాడు. బట్ అర్థమైందండి. కనుక ఆయన చెయ్యి విడిచిపెట్టడం న్యాయమే. ఎందుకు అని అంటే ఇదిగో ఆయన సంకల్పం, ఈయన చెప్పిన ప్రవచనం, ఇదిగో సర్వమానవులకి రక్షణ ఇది జరగాలి కనుక ఆయన విడిచిపెట్టిన తర్వాత ఆయన వదిలేసి అక్కడ అలా వదిలేసాడా? ఆయన తట్టుకొని జయించాడు కనుక ఆయన ఇక్కడ నుండి ఆ సమాధిని లేపి తీసుకుని వెళ్ళి ఆయన కుడిపార్శ్వం కూర్చోబెట్టుకున్నాడు, హెచ్చించాడు యోబు గారిలాగా. నీకు నాకు కావాల్సిన మాట ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, ఒకటి మాత్రం ఆలోచించాలి. ఎందుకు విడిచిపెట్టాడు కంగారు పట్టడం కాదు, అక్కడ ఉన్న భావన అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో, నీ భక్తి భావన జీవితంలో ఒకవేళ నిన్ను దేవుడు కానీ విడిచిపెట్టినట్టుంటే ఎందుకు విడిచిపెట్టాడో పెద్ద మనసుతో కొద్దిగా ఆలోచించు. అది నీ లోపమా, లేకపోతే నువ్వు ఉండటం భక్తి నిజాయితీ మీద నడుపుతున్న భక్తికి పరీక్ష, లేకపోతే దేవుని చిత్తాన్ని బట్టి కరెక్ట్గా నువ్వు నడుస్తున్నావు కనుక నిన్ను ఉన్నత దశను తీసుకుని వెళ్ళటానికి ఆ యొక్క శ్రమలో నీకు ఒక తార్కాణమా, లేక ఆ శ్రమను బట్టి నువ్వు ఉంటావో ఊడిపోతావో సౌలు రాజు గారిలాగా, అదా తెలియదు. నీ జీవితాన్ని బట్టి నీకు కలుగుతున్నాయో ఎదురవుతున్న పరిస్థితిని బట్టి నువ్వు అర్థం చేసుకో. యేసు అలా ఎందుకు పలికాడు మరి, ఆయనకి తెలుసు కదా అని ప్రశ్నిస్తావు కదా. అవును, నిజమే. ఎందుకు అంటే ఆయన మానవ మాతృగా ఉన్నాడు, ఆయన విడిచిపెట్టేసాడు. ఆ వేదన బట్టి అదిగో ఆ 22వ కీర్తన యొక్క ప్రవచనము కూడా పలకాలి కనుక ఆ పలకటానికి ఆ బాధనే ప్రార్థన రూపంలో తండ్రి దేవునికి బిగ్గరగా చెప్పుకున్నాడండి. బిగ్గరగా చెప్పుకొని అక్కడ ఉన్నారు కదా బ్యాచ్, వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదేంటి ఏలియని పిలుస్తున్నాడు రా. వాళ్ళకి ఎలా అర్థమైంది? ఇంత బాధతో ఉండి తన బాధను తండ్రితో చెప్పుకుంటుంటే దీని కూడా వంకర భాష్యం చెప్తున్నారు. ఏలి అంటే కానీ ఏలియాకి తేడా దగ్గర సంబంధం ఉంది కదా ప్రొనౌన్సియేషన్, దాన్ని బట్టి ఏలియాగా మార్చేసి అరే ఏలి వస్తాడేమో రా చూద్దాం రండి ఈయన విడిపిస్తాడేమో అనుకొని అక్కడికి కూడా ఆయన మాత్రం విడిచిపెట్టలే. అణువణుమున ఆకారి రక్తపు బొట్టు వరకు కాచటానికి తన ప్రాణం కలవరసలు అర్పించడానికి ఏమి సిద్ధపడిపోతే ఆఖరి మాటగా ఆయన రక్తం కారి ప్రాణం విడిచిపెట్టేంత వరకు మే మొదలమంటూ వెళ్ళి వెంబడిస్తున్నారు. ఈ చీకటిలో పలికిన ఈ మాట ప్రేమ దేవుని పిల్లలరా, రేపొద్దుటే ఆ చీకటిని చీల్చుకొని యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు తెలుసా? వెలుగులోనికి వచ్చి తను సజీవునిగా చేసుకొని నేను ఏదైతే చెప్పానో అదే చేసింది అని చెప్పటానికి ఒక తార్కాణంగా, ఒక విజయానికి నాంది పలికే తొలిమెట్టిగా మనకి ఇది కనపడుతుంది. సోదరుడా, ఇలాగ ఆలోచించు. దేవుని వాక్యం నీకు అర్థం అవడానికి అవకాశం. చాలామంది ఎన్నెన్నో చెప్పారు, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. దీంట్లో సత్యం ఉందా లేదా చెప్పబడిన మాటలో పరమార్థం ఏంటో నువ్వు గమనించమని మాత్రం నీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఆ యేసు ప్రభును విడిచిపెట్టకపోతే శూన్యమైపోద్ది మొత్తం అంతా. ఇవాళ నిన్ను మరొకసారి ఇంక చెప్పవలసిన లేదనుకుంటా. నీ స్థితి నా స్థితి మనపస్థలను చూసుకుందాం. ఒకవేళ ఆయన విడిచిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, విడిచిపెట్టకుండా ఉంటూ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతే ఎంత ప్రమాదం ఉంది అని బుద్ధి తెచ్చుకొని జ్ఞానం కలిగి
మన క్రియలు చేస్తున్న దాని మీద ఆధారపడి ఉంటుంది మన భక్తి. ఆ దేవుని చిత్తము అని తెలుసుకొని యేసు ప్రభు నేర్పించింది ఇదే. నేను భక్తిగా ఉన్నా అందరూ విడిచిపెట్టి ఇంతగా చేశారు. ఇదిగో నా తండ్రి కూడా విడిచిపెట్టేశాడు, నాకెవ్వరూ సహాయం చేయలేదు ఆ సందర్భంలో. కానీ నాకుగా కొద్దిగా ఓర్చుకొని నేను అలా ముందుకెళ్ళాను. తర్వాత కొద్ది సమయం ఇంకా 2 గంటలు ముందుకెళ్ళేటప్పటికి ఆ తండ్రి దేవుడికి నా ఆత్మ నీకు అప్పగిస్తున్న తండ్రి అని అనగానే చక్కగా రిసీవ్ చేసుకుని, రా నా కొడుక, ఇదిగో నా పక్కన కూర్చో అని సింహాసనం ఇచ్చేసాడు కదా. ఎంత ప్రేమ గల తండ్రి అంటే చేయి విడిచిపెట్టడం కారణంగా దేవునికి ప్రేమ లేదందామా? చేయి విడిచిపెట్టడం కారణంగా ఆ కుమారుడైన క్రీస్తు ఏదో తప్పు చేశాడు అందామా? లేకపోతే చేయి విడిచిపెట్టడం కారణంగా యేసు మంచుడు కదా అందామా? చేయి విడిచిపెట్టే కారణంగా ఈయన ఏ తేడా లేకపోతే ఎందుకు విడిచిపెడతాడు అని తండ్రి అని దేవుని పొగుడుదామా? ఆలోచించు. ఇట్టటి విషయాన్ని జ్ఞానయుతంగా ఆలోచించి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆ యేసును విడిచిపెట్టడం కారణంగా మనకి మేలు జరిగింది. ఆయన ప్రవచనం నెరవేర్చబడింది, ఆ దేవ సంకల్పం నెరవేర్చబడింది కనుక అందుకే విడిచిపెట్టాడు. కనుక నిన్ను కూడా కొన్ని సందర్భాలు విడిచిపెడితే గొప్ప దీవెనకే, లేకపోతే నీకు ఓర్పుకు పరీక్ష అని ఉన్నత దశలోకి వెళ్ళటానికను గుర్తుపెట్టు. అందుకే కీర్తనగారుడు శ్రమనందు ఉండుట నాకు మేలయ్యాను. శ్రమలో దేవుడు తోడుంటాడు, కొన్ని సందర్భాలు విడిచిపెట్టేస్తాడు. అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి, కానీ అగ్నిలో నువ్వున్నా నేనున్నా ఆయనకి ఇష్టకరంగా ఉంటే ఆ శ్రమలో నిన్ను కాలిపోకుండా చేస్తాడు. మోషే పొద మండిపోతుంది, ఏమండి మండిపోతుంది, కాలిపోయినటువంటి స్థితిలో అగ్ని వంటి శ్రమలు వచ్చిన పేతురు గారు చెప్పినట్టుగా మనం నిలిచి ఉంటాం. ఎప్పుడో తెలుసా? ఆయన చిత్తానికి విధేయులైనప్పుడు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన గట్టిగా నీ మనవిని వినిపించుకున్నప్పుడు, ఒకవేళ నీ మనవి వినిపించకుండా ఆయన వినకుండా ఉండే సందర్భం వచ్చిన యేసు ప్రభుల ఓపిక పట్టి చూస్తే మరి కొద్ది క్షణాల్లో నీకు చక్కటి భవిష్యత్తునిచ్చేటటువంటి కృప చూపుతాడని ఈ మాటలు బట్టి అర్థం చేసుకుని అటువంటి ఆలోచన విధంగా మనం భక్తించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినని ఈ మాటలో పరమార్థాన్ని మీకు గమనిస్తూ ఎదురుతున్న పరిస్థితులు సమస్యల దృష్ట్యా చెప్పడం మాటల్లో ఏ భాగంలో మా స్థితిగతులు ఉన్నాయో నేను మమ్మల్ని పరిశీలించుకొని మీ చిత్తానుసారంగా వైదొలిపోకుండా వాటన్నిటిని జయించినటువంటి వారికి, అనుభవించినటువంటి మీరు ఎంత గొప్ప దేవునిచ్చారో అట్టి విధానంలో ఆలోచించుకొని మా భక్తిని కొనసాగించుకుంటానికి, ఎత్తుపల్లాలు దిద్దుకుంటానికి, సిద్ధపడటానికి మీ సన్నిధి సహాయం, మీ ఆత్మ తోడ్పాటునిచ్చి మీరు అక్కడికి సిద్ధపరచమని, మీ చిత్త మీద రేపటి కాలం కలుసుకునే కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.